బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా గడిచిన 2 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే పార్వతీపురం జిల్లా కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, 2 జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగం కూడా ఈరోజు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ కురిసినటువంటి ఈ అకాల వర్షాల కారణంగా అయితే మాత్రం ఈరోజు 6 కాలాల పాటు పండించినటువంటి పంట అయితే ఇంటికి తీసుకొద్దామని అనుకునేసరికి అయితే మాత్రం ఈరోజు ఈ అకాల వర్షాల కారణంగా అయితే పూర్తిగా రైతులైతే కుదేలైపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా రైతాంగం అంతా కూడా ఒకటే బాధపడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ డిసెంబర్ నెలలో ఒకే నెలలో 3 తుఫాన్లు రావడం పట్ల అయితే మాత్రం ఈరోజు తీవ్రంగా బాధపడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ పండించినటువంటి పంట అయితే మాత్రం మరి కొన్నాళ్ళలో ఇంటికి చేర్చుకుంటాము, మరి కొన్ని రోజుల్లో ఇంటికి చేరుతుంది అనే టైంకి అయితే మాత్రం ఈరోజు నీటి పళ్ళ ఇలాగ వర్షానికి తడిసి ఇలా ఈ విధంగా పూర్తిగా నీటిలో ఉండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మరొకవైపు చూసుకుంటే రైతాంగం అయితే మాత్రం ఒక కోత కోసి కుప్పగా పెట్టినటువంటి కుప్పల్లో కూడా ఈరోజు వాటర్ అయితే లోపలికి చొరుకొని అయితే మాత్రం పూర్తిగా అవన్నీ తడిసిపోయి ఈరోజు మొలకలెత్తినటువంటి నేపథ్యం కూడా మరొక వైపు కనిపిస్తుంది. ప్రధానంగా రైతాంగం అంతా కూడా ఈరోజు తీవ్రంగా కుదేలైపోయినటువంటి కూడా పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు వరి వ్యవసాయం అయితే మాత్రం పూర్తిగా అయితే కుదేలైపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అదేవిధంగా మరొక వైపు అయితే మాత్రం అపరాలు ఏదైతే పైరు వ్యవసాయాలు పండించిన కూరగాయలు కావచ్చు, అలాగే పైరు వ్యవసాయాలకు సంబంధించినటువంటి వ్యవసాయాలు కావచ్చు, అలాగే అపరాలు పండించినటువంటి రైతులు కావచ్చు, ఈరోజు మినువులు, పెసలు, ఉలవలు, కందులు ఏవేవైతే ఈ యొక్క పంటలు అయితే పండించినటువంటి రైతులంతా కూడా ఈ అకాల వర్షాల కారణంగా అయితే తీవ్రంగా నష్టపోయామని అయితే మాత్రం ఒకవైపు అయితే చెప్పుకొచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మామిడి పంట కూడా ఎక్కువగా ఈరోజు పూత దశలో ఉన్నది. పూత దశలో కాబట్టి ఎక్కువగా ఒకవైపు అయితే మంచులు కురుస్తుంటాయి, అలాగే మరొక వైపు అయితే మరి ఇటువంటి అకాల వర్షాల కారణంగా అయితే మాత్రం ఆ పూత కూడా దెబ్బతింటుందని అయితే మాత్రం రైతులు ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నీ కూడా ఈ కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే మాత్రం ఇప్పటికే దాని యొక్క పూర్తి స్థాయి మట్టాన్ని అయితే మాత్రం చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాటిపూడి రిజర్వాయర్ సంబంధించినట్టయితే మాత్రం ఇప్పటికే ఏదైతే గరిష్ట స్థాయి అయితే మాత్రం ఇప్పటికే నిండినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మీద నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లోకి అదేవిధంగా దానికి ఎంతైతే పైనుంచి అయితే వాటర్ వస్తుందో అదే వాటర్ని అయితే మాత్రం కిందకి అయితే మాత్రం ఒకవైపు అవుట్ఫ్లో కూడా పంపిస్తున్నటువంటి నేపథ్యం కూడా మరొక వైపు అయితే చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా అధికారులంతా కూడా ఈరోజు తాటిపూడి రిజర్వేర్ వద్ద అయితే మాత్రం ఉండి దాని యొక్క నీటి యొక్క స్థిరత్వం అనేది మాత్రం మరొక విధంగా చూసుకుంటే ఆ నీటిని అయితే పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎప్పటికే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఒకవైపు అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే జిల్లాకు సంబంధించిన వెంగళరాయ సాగర్ అయితే మాత్రం ఇప్పటికే నిండుకొండలా తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆంధ్ర, అలాగే మడ్డువలస రిజర్వాయర్లు అన్నీ కూడా ఈరోజు ఈ అకాల వర్షాల కారణంగా అయితే ఎడతెరపు లేకుండా 2 రోజులకు కురుస్తున్న వర్షాల కారణంగా ఈరోజు రిజర్వాయర్లు, చెరువులు, నదులు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం కూడా మరొక వైపు అయితే కనిపిస్తుంది. జిల్లా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకవైపు జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అదే విధంగా మరొకవైపు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం జిల్లా కావచ్చు, అలాగే విజయనగరం జిల్లా కావచ్చు, ఇరు జిల్లాల కలెక్టర్లు కూడా ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించి అయితే మాత్రం దశ నిర్దేశం కూడా మరొక వైపు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించి చూసుకుంటే పూసపట్టిరే కావచ్చు, భోగాపురం మండలాలు కావచ్చు, ఈ 2 మండలాల పరిధిలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఒకవైపు అప్రమత్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే 3వ నెంబర్ హెచ్చరికలు కూడా ఒకవైపు అయితే మాత్రం జారీ చేయని నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు అయితే మాత్రం ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని అయితే ఇప్పటికే పోలీసు బలగాలు అయితే మాత్రం ఆ సముద్ర తీర ప్రాంతాల్లో పహారా కాస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే మరొక వైపు చూసుకుంటే మత్స్యకారులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కూడా మరొక వైపు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అయితే మాకు మత్స్యకారు భరోసా అయితే మాత్రం వచ్చేది, అసలు మాకు ఏడాది కానీ పూర్తిగా మత్స్యకార భరోసా రాకపోవడంతో మేమైతే కుదేలవుతున్నాము. ఈ టైంలోనే ఎక్కువగా మాకైతే ఒక విధంగా చేపలు కూడా ఈ టైంలోనే మాకు ఎక్కువగా వస్తాయి. చేపలు అయితే మాత్రం ఈ టైంలో మేము పట్టుకోలేకపోతున్నాము. అలాగే ఈ టైంలో ఎక్కువగా వర్షాలు కురవడంతో అసలు మేము వేటకు కూడా వెళ్ళలేకపోతున్నామని అయితే రైతులు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అవతల వైపు మత్స్యకారులు కావచ్చు, అలాగే మరొక వైపు రైతాంగం కావచ్చు, రైతాంగం మత్స్యకారులకి అయితే మాత్రం ఈ యొక్క అకాల వర్షాలు అయితే మాత్రం కురవడంతో పూర్తిగా ఈరోజు కుదేలైపోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఈ అల్పపీడనం కారణంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా చూసుకుంటే ఎడతెరపు లేకుండా కురుస్తున్నాయి. అయితే ఎవరు కూడా ఎక్కువగా చూసుకుంటే అత్యవసరం అయితే తప్పకుండా ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతే కంటిన్యూగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా నిత్యం అలాగే వర్షం కురుస్తూనే ఉన్న కారణంగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక విధంగా అప్రమత్తంగా ఉండాలని అయితే మాత్రం జిల్లా అధికారి యంత్రాంగం కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే కూడా మట్టి గోడలకు కొన్ని పురాతనం కట్టినటువంటి కట్టడాల్లో కొన్ని ఉండొద్దని అయితే మాత్రం ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే
నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక విధంగా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం. ఎందుకంటే ఎడతెరపు లేకుండా వర్షాల కారణంగా అయితే మాత్రం ఏ క్షణంగానైనా సరే మళ్ళీ వరద ముప్పు కూడా ఉండొచ్చు అని అయితే మాత్రం ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పార్వతీపురం జిల్లాకు సంబంధించి చూసుకుంటే తోటపల్లి రిజర్వేర్ కూడా ఈ రోజు తన యొక్క పూర్తి నీటి మట్టం కూడా పూర్తి నీటి మట్టానికి అయితే మాత్రం ఒక విధంగా చేరుకుందని అయితే అధికారులు అయితే ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన రిజర్వేర్లు అన్ని కూడా ఈరోజు నిండుకొండలా తలపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదే ఇప్పటికే ప్రతి ఒక్క అధికారి కూడా ఈ రోజు క్షేత్రస్థాయిలో ఉండేతే మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి వ్యూమం లాసుకొని ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉండాలనే ఆలోచనతో అయితే మాత్రం ముందు వచ్చే జాగ్రత్తలో అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు అతను మత్స్యకారులు కావచ్చు, రైతాంగం కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.